వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. టెన్షన్ గా 1వ తారీఖునే పింఛన్ ఇస్తాము అని హామీ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఆ హామీని నెరవేర్చుకుంది. ఒక్క వాలంటీర్ని కూడా ఉపయోగించకుండా పంచాయతీ కార్యదర్శుల్ని, అలాగే సెక్రటేరియట్, విలేజ్ సెక్రటేరియట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, సచివాలయ ఉద్యోగులు, వాళ్ళని ఉపయోగించుకొని 95% వరకు మొదటి రోజు, మిగతా 5% తర్వాతి రోజు ఉదయాన్నే మొత్తం అంతా కూడా క్లియర్ చేసేసింది. అయితే దీంట్లో చాలా వింతలు విడ్డూరాలు కూడా బయటపడుతూ వస్తున్నాయి. దాని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇమ్మీడియట్ గా దీనికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా కావాలి అని చెప్పి ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఏంటి అంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఈ పంచిపెట్టినటువంటి 65,31,32,000 పెన్షన్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో 2.5 లక్షల దొంగ పెన్షన్లు, బోగస్ పెన్షన్లు ఉన్నాయి అని చెప్పి రిపోర్ట్ లో తేలింది. సో దీని మీద విచారణకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు. ఉదాహరణకి ఆధార్ కార్డులో వయసు మార్చుకొని, మరియు వికలాంగుడు కాకపోయినా వికలాంగుల పెన్షన్, మరియు ఒంటరి మహిళ కాకపోయినా పెన్షన్, మరియు వితంతు పెన్షన్ అక్రమంగా పొందడం, ఇలాంటివి చేస్తున్నారు అన్నటువంటి దాని మీద గత ప్రభుత్వంలో ఇవన్నీ చెల్లిపోయాయి. ఏంటంటే, మా ఇష్టం, ఎవరైతే ఏంటి, మన కార్యకర్తలైనా పర్లేదు, ఎలాగోలా ఇచ్చేసేయండి అని చెప్పి నడిపించేశారు. అందులో ఆమ్యామ్యాలు ముట్టించుకున్న వాళ్ళు ముట్టించుకున్నారు బాగానే, జోబులు వేసుకుని. బట్ ఇవన్నీ చెల్లవు ఇంకా అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. సో కొంతమంది ప్రభుత్వోద్యోగులు కూడా అక్రమంగా పెన్షన్లు పొందుతూ అర్హులైన వారికి పెన్షన్ ఆపేసి అడ్డగోలుగా దోపిడీ చేస్తున్నారు. చాలా సినిమాల్లో కూడా మనం చూసాం గతంలో, పెన్షన్ కోసం ఏ విధంగా తిరిగి ఆత్మహత్య చేసుకున్నారు అనేది. సేమ్ ఇక్కడ కూడా అలాంటివే చాలా వరకు ఉత్పన్నమయ్యాయి అనేది కూడా తెలుస్తోంది అనేది. అలాగే దీనికి బాధ్యులైనటువంటి అధికారుల మీద ఇప్పటికైనా సరే చర్యలు తీసుకోకపోతే భారీగా మండల స్థాయి అధికారులను కూడా సస్పెండ్ చేసేటువంటి అవకాశం ఉంది. 100% ఇది జరగబోతోంది అనేది తెలుస్తున్నటువంటి ఒక సమాచారం, చాలా కీలకమైనటువంటి సమాచారం. సో పెన్షన్ల అవకతవకల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా సీరియస్ గా ఉన్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో పెన్షన్లకి సంబంధించి అర్హతలు ఇవన్నీ ఏ విధంగా వాళ్ళు అప్రూవల్ చేశారు, దాంట్లో ఏ క్లాసులు ఇవి పెట్టారు అంటే, అర్హులైన వాళ్ళు ఎవరికి కూడా పెన్షన్లు అందకుండా. ఎందుకంటే నిమ్మల రామానాయుడు గారు నిన్న ఒక వ్యక్తిని, వికలాంగుడిని తీసుకువెళ్తూ, నీ పెన్షన్ కి భరోసా నాది, అసలు ఎందుకు నీ పెన్షన్ తీసేశారు అన్నటువంటి వీడియో కూడా బయటకు వచ్చింది. చూసాం. అందులో ఏ అర్హత లేకుండా దొన్నపోతులా ఉన్న వెధవలకి పెన్షన్లు ఇచ్చినటువంటి అధికారులకి ఈసారి ఖచ్చితంగా గాడిదల మీద ఊరేగించేటువంటి కార్యక్రమమే పెట్టుకోవాలి ప్రభుత్వంలో, లేదు అంటే తప్పదు. సో దీని మీద ఇప్పటికే చంద్రబాబు చాలా తీవ్ర కసరత్తు చేస్తున్నారు. అధికారులకి ముఖ్యమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు చాలా తీవ్రంగా. ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి అరాచకాలు జరగడానికి వీల్లేదు, ఇలాంటి అన్యాయం జరగడానికి వీల్లేదు, అర్హులకి పెన్షన్లు ఇవ్వాల్సిందే, అంతే తప్ప ఇలాగా అక్రమంగా తీసుకునేటువంటి వాళ్ళకి ఇవ్వడం కుదరదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా క్లియర్ చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో మరి వీళ్ళ దగ్గర నుంచి ఇన్నాళ్ళు పొందినది ఏమైనా రికవరీ చేసేటువంటి అవకాశం ఉంటుందా? ఆధార్ కార్డులో డేట్ మార్చుకొని, తర్వాత వికలాంగులు కాకపోయినా వికలాంగుల పెన్షన్ తీసుకొని, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉద్యోగం పెన్షన్లు తీసుకొని, అలాగే ఒంటరి మహిళలు కాకపోయినా వితంతువులు కాకపోయినా, మొగుడిని చంపేశారు, ఆఖరికి మొగుడు చచ్చిపోయినా సరే. అఫ్ కోర్స్ నాకు దీని మీద ఇంకొక పాయింట్ కూడా ఐడియా వస్తుంది. ఏంటంటే, ఇది నిజంగానే జరిగింది అనేది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ హయాంలో నేను దీని మీద కూడా విమర్శ చేశా, తప్పు చెప్పకూడదు ఎక్కడ కూడా. ఎస్, నాకు బాగా గుర్తుంది, నేను విమర్శ చేశాను. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు ఇలా మాట్లాడతారు, కావాలని చెప్పి భారతీయ మహిళలు ఇలా ఏమైనా చేస్తారా అని చెప్పి గతంలో నేను ఒక వీడియో కూడా చేశాను. నాకు బాగా గుర్తుంది. మరి అప్పుడు అధికారులు ఏం చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు నిజంగానే అంటే వాళ్ళకి ఒక నమస్కారం పెట్టచ్చు. డబ్బుల కోసం ఏదైనా చేస్తారా, ఇంతకు దిగజారిపోతారా అనేటువంటిది వస్తుంది. సో ఆ పాయింట్ లో అక్కడ అధికారులది తప్పు అవుతుంది. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిది కానీ చంద్రబాబు నాయుడు గారిది కానీ తప్పు అవ్వదు. వాళ్ళు పెన్షన్లు ఇస్తామన్నారు, పెన్షన్లు ఇచ్చారు, అక్కడ వరకు అయిపోయింది. ఎవరైతే ఇలాగా వితంతువు కాకపోయినా సరే మాకు పెన్షన్ కావాలని వితంతు పెన్షన్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా శిక్ష పడాలి. వాళ్ళని అలా అనుమతించినందుకు లంచాలు తీసుకున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష ఖచ్చితంగా పడాలి. ఇది తెలుసుకోకపోవడం, తెలిసినా కూడా పట్టించుకోకపోవడం అనేది గత ప్రభుత్వం చేసినటువంటి తప్పని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆ విధంగా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద తప్పనాలి. సో ఇప్పుడు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో గతంలో ఆయన ఇవ్వలేకపోయారు, అది ఆయన ఫాల్ట్. సో ఈ వితంతు పెన్షన్లు ఒంటరి మహిళలు కాకపోయినా సరే ఒంటరి మహిళలు అని చెప్పి తీసుకోవడం, వికలాంగులు కాకపోయినా వికలాంగులు అని చెప్పి తీసుకోవడం,
ఆధార్ కార్డులో డేట్లు మార్చేసి లేదంటే వాళ్ళ వయసు ఇవన్నీ మార్చేసి చేయడం, ఇవన్నీ వాళ్ళు ఆ రోజు పట్టించుకోలేదు కాబట్టి, అలాగే అర్హులైనటువంటి వాళ్ళని తీసేశారు కాబట్టి తప్పు ఖచ్చితంగా వాళ్ళదే. దాని మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా విచారణ జరగాలి. ఈ 2.5 లక్షల పింఛన్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్లియర్ చేయాల్సిందే. వాళ్ళ దగ్గర నుంచి ఇన్నాళ్ళు అక్రమంగా లబ్ధి పొందినందుకు మళ్ళీ రికవరీ చేయాల్సిందే. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం సబబని మీరు భావిస్తున్నారా? దీనికి ఎటువంటి మార్గదర్శకాలు ఇంకా కావాలి అనే సూచనలు మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ప్రభుత్వానికి చేరవేసేటువంటి కార్యక్రమాన్ని మేము మా తల మీద వేసుకుంటాం. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.